మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ కంట్రీలో ఉన్నాం. వావ్, వాట్ అమేజింగ్ రోడ్స్ అని చెప్పాలి. USA లో కూడా ఇట్లాంటి రోడ్స్ ఉంటావు. ఎంత బాగున్నాయి, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి రోడ్స్. మనోడు వేసిన సొట్ట అనమాట ఇది. ఈ హ్యాండిల్ మొత్తం బ్రేక్ అయిపోయింది చూడొచ్చు. ఈ హ్యాండిల్ కంప్లీట్ పాడైపోయింది. ఈ పెయింట్ అంతా లేసిపోయి చిన్న సొట్ట పడింది. సో అది మార్నింగ్ లేవగానే మా సిచ్యువేషన్ అయితే. సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హెచ్ఎన్ మోటో బ్లాగ్స్. ఈ రోజు మన రైల్లో డే 6. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ రక్సల్. సో రక్సల్ వచ్చేసి బీహార్ లో ఉంది, మన నేపాల్ అండ్ ఇండియా బార్డర్ అనమాట. సో ఇక్కడ నుంచి బార్డర్ జస్ట్ 5 minutes వాక్ అంతే. బండ్లో అయితే జస్ట్ 2 minutes వెళ్ళిపోవచ్చు. మనం నేపాల్లోకి ఎంటర్ అవ్వాలంటే కార్ కి ఖచ్చితంగా బన్సారీ అని ఉంటుంది. బన్సార్ అనేది తీసుకోవాలి. బన్సార్ వచ్చేసి పర్మిట్ అనమాట, మన కార్ కి పర్మిట్. సో పర్ డేకి ఇంత ఉంటుంది. అంత కట్టేస్తే ఎన్ని డేస్ కావాలంటే అంత కట్టేస్తే మనకు పర్మిట్ ఇచ్చేస్తారు. ఈ రోజు బన్సార్ తీసుకోవడానికి వెళ్తున్నాం అండ్ కరెన్సీ ఎక్స్చేంజ్ చేయాలి. ఈ రెండు మనకున్న మెయిన్ టాస్క్. ఈ రెండు తీసుకొని మనం నేపాల్లోకి ఎంటర్ అయ్యి నేపాల్లో పోఖ్రాకి అయితే వెళ్తాము. పోఖ్రా ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్లీ 250 kilometers ఏమో ఉంది. సో ఇక్కడైతే గలబా ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది. ఇక్కడైతే నేనేం బ్లాగ్ చేయను. మిగతా విషయాన్ని మనం కార్లో వెళ్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఇప్పుడు కరెన్సీ ఎక్స్చేంజ్కి వెళ్దాం. కరెన్సీ ఎక్స్చేంజ్ చూపిస్తాను మీకు. సో గైస్, నేను రెగ్యులర్ ట్రావెల్ ఎక్స్పెన్సెస్ కోసం అయితే బినోమోలో ట్రేడింగ్ చేస్తాను. ఇప్పుడు నేను మీకు బినోమోలో ట్రేడింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. డైరెక్ట్ మొబైల్ స్క్రీన్ వ్యూలోకి అయితే వచ్చేయండి. సో గైస్, యాప్ ఓపెన్ చేయగానే మనకి యాప్ ఇంటర్ఫేస్ అయితే చూడడానికి ఈ విధంగా ఉంటుంది. ఇదంతా వచ్చేసి గ్రాఫ్ అండ్ ఇది వచ్చేసి చార్ట్ టైప్, మౌంటైన్స్, లైన్స్, క్యాండిల్స్, బార్స్. ఏది కావాలంటే సెలెక్ట్ చేసేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ చూసుకుంటే ఇది వచ్చేసి మనకి అసెట్స్ అనమాట. ఇందులో చాలా రకాల అసెట్స్ అయితే ఉంటాయి మనకి. UR/USD, GBP/USD, క్రిప్టో, IDX, ALT కాయిన్ అండ్ బిట్ కాయిన్ కూడా ఉంటుంది ఇందులో. సో మనం ఏది కావాలంటే అది సెలెక్ట్ చేసేసుకొని మనం అసెట్లు అయితే ట్రేడింగ్ చేసేసుకోవచ్చు. నేను ఇప్పుడు వచ్చేసి క్రిప్టో IDX సెలెక్ట్ చేస్తున్నాను. సో ఇప్పుడు వచ్చేసి నేను రియల్ అకౌంట్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. 3500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తున్నాను. నాకు ఎందుకు గ్రాఫ్ వచ్చేసి డౌన్ అయితే అనిపిస్తుంది. సో గైస్, అది చూసారు కదా, మనం 3500 రూపీస్ ఇన్వెస్ట్ చేస్తే మనకి 6370 రూపీస్ వచ్చాయి. ఇప్పుడు ఈ మనీని విత్డ్రాల్ చేసుకోవడం కూడా చాలా ఈజీ. అండ్ ఇక్కడ మెనూ మీద క్లిక్ చేసేసి వరల్డ్ కప్ సెక్షన్ లోకి వెళ్తే బినోమో తన ఎవరి హిస్టరీలోనే అతిపెద్ద కాంటెస్ట్ అయితే రన్ చేస్తుంది. మీరు ఇందులో BMW X3 గెలుచుకునేంత ప్రైజ్ మనీని అయితే విన్ అవ్వచ్చు. సో వెంటనే ఈ కాంటెస్ట్ లో అయితే పార్టిసిపేట్ చేయండి. సో అదిగా చూసారు కదా, యాప్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ ఆల్సో ఇది ట్రేడింగ్ సంబంధించిన యాప్ కాబట్టి కొంచెం రిస్క్ అయితే ఇన్వాల్వ్ అయి ఉంటుంది. కొంచెం చూసి అయితే ట్రేడింగ్ చేయండి. సో ఇంకా డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోతాం. వీడియోలోకి అయితే వచ్చేయండి. సో కరెక్ట్ గా ఇదిగోండి, మీకు అక్కడ కనిపిస్తుందా, రక్సల్ జంక్షన్ 1 kilometer, కాఠ్మాండు 290, బీర్గంజ్ 4 kilometers. బీర్గంజ్ అనేది నేపాల్ లో ఉంటుంది. 4 kilometers, కాఠ్మాండు 290 kilometers. సో ఇక్కడ ఆగాము బోర్డర్ కి ముందల. మేమేందంటే అమౌంట్ మా చేతులు అస్సలు లేవన్నమాట. ఇక్కడ వరకు మేము చేతిలో ఒక 5000 పెట్టుకొని వచ్చాము. 5000తోనే ఇక్కడ వరకు వచ్చాము. అంటే దారిలో 100,000 అంతా స్వైపింగ్లు, ఫోన్ పే మేనేజ్ చేస్తూ వచ్చాము. సో ఇప్పుడు మనం కరెన్సీ ఎక్స్చేంజ్ చేయాలి కాబట్టి కార్డు స్వైప్ చేస్తే ఎక్స్ట్రా ఛార్జెస్ వేస్తాడు. సో ఆ మనీ ఎందుకు వేస్ట్ చేయడం అని ఇక్కడ ATMలో విత్డ్రాల్ చేస్తున్నాం. మేము శశిబ్రోని పంపించాను. మన ఇండియన్ కరెన్సీలో మేము ఒక 20,000, శశిబ్రో ఒక 20,000 తీసుకెళ్తున్నాం. అంటే మొత్తం 40,000 పట్టుకెళ్తున్నాము. దాన్ని ఎక్స్చేంజ్ చేస్తే గూగుల్ రేట్ ప్రకారం ఈరోజు 1.6 ఉంది. అంటే దగ్గర 40,000 ఎక్స్చేంజ్ చేస్తే 64,000 అంతే. 63,000-64,000 రావచ్చు ఎక్స్చేంజ్ ఛార్జెస్ అన్ని తీసేస్తే. ఇప్పుడు మా క్యాష్ సక్సెస్ఫుల్ గా వచ్చేస్తే అప్పుడు నేను మీకు ఎక్స్చేంజ్ షాప్ కోసం ఎతకాలి. ఎక్స్చేంజ్ యాడ దొరకద్ది, ఏంది, యాడ మంచి రేట్ ఇస్తున్నారని చెక్ చేయాలి. సో నేను ఈడే ఉన్నాను అనమాట. మనోడికి ATM ఇచ్చి పంపించే. ఎందుకంటే కారు రోడ్డు మీద వెళ్తే ఈడు ఏడ ఎన్ని సొట్లు వేస్తారు అర్థం కావట్లేదు. ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి అని నేను కార్లో కూర్చొని మనోడిని పంపించా ATM కి. గైస్, వెల్కమ్ టు నేపాల్. సో ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇది సగం వచ్చేసి ఇండియాలో ఉంటుంది అండ్ ఇంకో సగం వచ్చేసి నేపాల్లో ఉంటుంది. మాస్కులు కావాలా, మాస్కులు తీసుకుంటే బెటర్ మనం. సో ఫైనల్లీ మన నానోతో మనం ఎంటర్ అయిపోయాం నేపాల్లోకి. ఒక 1/2 kilometer వెళ్ళంగానే నేపాల్ కస్టమ్స్ వస్తుంది. కస్టమ్స్లోకి వెళ్తే అక్కడ మనం బన్సార్ తీసుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చెప్తాను. రోడ్ అయితే చెత్తగా ఉంది. బ్లాగింగ్ చేస్తూ ఈ రోడ్లో డ్రైవింగ్ చేయడం కష్టం అయిపోతుంది. నేపాల్ ఎంట్రన్స్ ఇదే. ఆర్చ్ ఇదేంటి కొత్త కన్స్ట్రక్ట్ చేస్తున్నారా, రీమోడల్ చేస్తున్నారా? మొత్తానికి ఇది కన్స్ట్రక్షన్లో ఉంది. సో కనిపిస్తుంది కదా, ఇదే నేపాల్ ఎంట్రన్స్ అయితే. సో ఇప్పుడు మనం ఇక్కడ కస్టమ్స్ క్లియర్ చేయించుకోవాలి. సో ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఇప్పుడు వచ్చేసి మనం బన్సారీ కోసం ఆగాము. సో బన్సారీ అంటారో బన్సార్ అంటారో అర్థం కావట్లేదు, నాకు నోరు తిరగట్లే. వెహికల్స్ చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఒక 100 vehicles పైన క్యూలో ఉన్నాయి. సో మేమేం చేసామంటే ఇక్కడ ఒక బ్రోకర్ని పట్టాము. వాళ్ళతో వెళ్తే ఏంటంటే ఆ క్యూలో అంతా నిలబడే బాధ తప్పుద్ది. జస్ట్ మనకి 15 minutesలో బన్సార్ ఇప్పించేస్తా అని చెప్పారనమాట. మామూలుగా పర్ డేకి కాస్ట్ వచ్చేసి 312.5, 312 రూపాయలు, 312.5 రూపాయలు అనమాట. సో బ్రోకర్స్ వచ్చేసి 350 తీసుకుంటున్నారు. అంటే
పర్ డేకి దగ్గర 38 రూపాయలు 40 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నారు. సరే పోతే పోయాయని చెప్పి ఓవరాల్గా మేము 15 డేస్కి తీసుకుంటున్నాం. 15 డేస్కి మాకు కలిపి ఒక 500-600 రూపాయలు ఎక్స్ట్రా పడుతుంది. సరే ఆ క్యూలో నిలబడి ఆ పంచాయతీ ఆ బాధతో తప్పద్దని అయితే బ్రోకర్స్కి అప్పచెప్పేసాం అనమాట. ఇక్కడ మీరు బార్డర్కి వస్తే చాలు, చాలా మందే మీకు ఉంటారు, దిగులే లేదు, వాళ్ళని పట్టుకొని మీరు మేనేజ్ చేసేసేయచ్చు. డాక్యుమెంట్స్ ఏమేం కావాలంటే ఏం అవసరం లేదు, ఒక్క బండి ఆర్సీ కార్డు ఒరిజినల్ ఉంటే చాలు. లైసెన్స్లు గీసెన్స్లు ఏం చెక్ చేయట్లే, ఆర్సీ కార్డు ఒరిజినల్ పట్టుకొని వెళ్ళిపోతే అక్కడ వెళ్ళి డబ్బులు కట్టేస్తే అయిపోద్ది అనమాట ప్రాసెస్ అంతా. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ కార్సేనమాట నేపాల్లోకి వెళ్ళాల్సినవి. ఎక్కువ బీహార్ ఇట్లాంటివే ఉన్నాయి. నిన్న మాకేమో ఢిల్లీ వెహికల్ ఒకటి కనిపించింది అంతే, ఇంకా అన్నీ ఇక్కడ దగ్గర బండ్లేను. నేపాల్ వెహికల్స్, ఇక్కడ వెహికల్స్ అయితే ఫ్రీగా తిరుగుతూ ఉన్నాయి అన్నమాట, ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో మా ప్లాన్ వచ్చేసి నేపాల్లో 12 డేస్ అట్లా ఉందాము అని, కానీ మేము 15 డేస్కి తీసేసుకుంటాం, ఎందుకన్నా మంచిదే అని. మేము ఇటు రాము, నేపాల్ ఎగ్జిట్ ఇటు అవ్వం అనమాట, అటు వేరే రూట్ ఉంది, అటు సైడ్ ఎగ్జిట్ అవుతాం. సో ఏమన్నా ఇబ్బందులు అయ్యి జరిగితే ఒక 3 డేస్ సేఫ్ సైడ్గా పెట్టుకుంటే బెటర్ అని చెప్పి 15 రోజులు తీసేసుకుంటున్నాము. 15 రోజులు కాస్ట్ ఎంత పడింది ఏందనేది మనోడు వచ్చిన తర్వాత చెప్తా. యాక్చువల్ శశిపురం పంపించున్నాను, నాకు హిందీ రాదు కాబట్టి మనోడు అయితే మేనేజ్ చేస్తాడని మనోడు పంపించున్నాం మాట్లాడడానికి. అండ్ ఈ లోపల మనం బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేద్దాం. ఈ రోజు మన బ్రేక్ఫాస్ట్ ఇది యాపిల్ కాయ్. సో ఫైనల్లీ నేపాల్ ఎంటర్ అయిపోయాం. వెల్కమ్ టు నేపాల్. ఇక్కడ గేట్లు కనిపిస్తున్నాయా, ఆ గేట్లు వచ్చేసి మనకి కస్టమ్స్ అనమాట. అక్కడే మీకు బన్సార్ ఆఫీస్ ఉంటుంది. యాక్చువల్లీ ఇదంతా రికార్డ్ చేద్దాం అనుకున్నా కానీ, బన్సార్ ఆఫీస్ చూపిద్దాం అనుకున్నా కానీ అక్కడ పోలీసులు అయితే హెవీగా ఉన్నారు. సో అందుకని నేను రికార్డ్ చేయలేదు. నేపాల్లోకి ఎంటర్ అయిపోయి జస్ట్ ఒక 100 మీటర్స్ వచ్చామంటే, జస్ట్ 2 మినిట్స్ వాక్ అంతే ముందరికి వచ్చాము. ఇక్కడ మనకు చూస్తే చిన్న షాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు అనమాట. చాలా షాప్సే ఉన్నాయి, నేను పర్టికులర్ ఒకటని చెప్పను. మీరు వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి, ఎక్కడ మంచి ఎక్స్చేంజ్ రేట్ ఇస్తున్నారు అంటే అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోండి. సో మనోడైతే ఇప్పుడు ఆడ ఎక్స్చేంజ్ చేస్తూ ఉన్నాడు కరెన్సీ. చూద్దాం ఎంత రేట్ ఇచ్చాడు, ఎంత బాగా వచ్చిందో చెప్తాను. అండ్ మీకు నేపాల్ కరెన్సీ కూడా చూపిస్తాను. ఇప్పుడు నేనైతే చాలా ఎక్సైటెడ్గా ఉన్నా. నాకు కొత్త కరెన్సీలు కలెక్ట్ చేయడం అంటే చాలా ఇష్టం, కొత్త కరెన్సీలు చూడడం అంటే చాలా ఇష్టం. చాలా ఎక్సైటెడ్గా ఉన్నా, ఎప్పుడెప్పుడు నా చేతులతో తాగుతానా నేపాల్ కరెన్సీనని. సో ఫైనల్లీ మన చేతిలో నేపాల్ కరెన్సీ అయితే ఉంది. నేను నేపాల్కి వచ్చినా ఇంత హ్యాపీగా ఫీల్ అవ్వలేదు, కానీ కొత్త కరెన్సీ నా చేతిలో పట్టుకుంటే చాలా హ్యాపీగా ఉంది నాకు. దీన్ని బట్టి ఏంటంటే హరికి డబ్బులు అంటే చాలా ఇష్టం. డబ్బులు అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఎవ్రీవన్ లవ్స్ మనీ. ఇన్స్టాగ్రామ్ కొటేషన్, ఇన్స్టాగ్రామే. సో బన్సార్ అయిపోయింది, ఎంటర్ అయిపోయాం సక్సెస్ఫుల్గా. నెక్స్ట్ కరెన్సీ ఎక్స్చేంజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి సిమ్ కార్డ్ ఏది తీసుకోవాలి ఏందని నేను మీకు చెప్తాను. కొంచెం ముందరికి వెళ్ళాక ఒక మంచి స్టోర్ దొరికితే మాకు అక్కడ సిమ్ తీసుకుంటా. సో ఒకసారి నేపాల్ కరెన్సీ చూడండి, ఇది వచ్చేసి 1000 రూపాయల కాగితం అనుకుంటా కాదు, 1000 రూపాయల కాగితము. మనది 30,000 ఇస్తే వీళ్ళు 48,000 ఇచ్చారు, గూగుల్ రేటే ఇచ్చారు. ఏందో తెలియదు కానీ ఎంటర్ అయ్యామో లేదో మళ్ళీ 115 రూపాయలు నేపాల్ కరెన్సీ, అంటే మన కరెన్సీలో ఒక 70-80 రూపాయలు ట్యాక్స్ అంటే టోల్ గేట్ లాగా ఛార్జ్ చేస్తున్నారు. గంటలో అవ్వాల్సిన పని 10 నిమిషాలు అయిపోయింది. ఒక 600 రూపీస్ ఛార్జ్ చేశారు అంతేను బ్రోకర్. సో పోతే పోయాయి అనుకున్నాను. సో ఇది పర్మిట్, ఓవరాల్ గా చూడడానికి ఇట్లా ఉంటుంది. ఇది రిసిప్ట్ అనమాట. ఇంకా మనం 15 రోజులు హ్యాపీగా తిరగొచ్చు. నేపాలీస్ లో 7,500 ఛార్జ్ చేశారు మనకి. మన కరెన్సీలో 3,800 చిల్లర అనుకుంటా. ఒకసారి గూగుల్ అయితే చూడండి, 7,500 ఇండియన్ కరెన్సీలో ఎంత అనేది చెక్ చేయండి, మీకైతే ఎగ్జాక్ట్ రేట్ వస్తుంది. సో ఇది మనకి బన్సార్ అంటే పర్మిట్ అనమాట నేపాల్లో వెళ్ళడానికి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఎగ్జాక్ట్లీ బీర్గంజ్లో ఉన్నాం. నేపాల్ ఎంటర్ అవ్వగానే ఫస్ట్ వచ్చే ఊరు మనకి ఇదేనమాట. మనకి ఇక్కడ నుంచి పోఖ్రా వచ్చేసి 250 కిలోమీటర్స్ ఉంది. 6 అవర్స్ చూపిస్తుంది, 6 అవర్స్ 20 మినిట్స్ ఏమో చూపిస్తుంది. మేబీ రోడ్స్ బాగుంటాయి అని అనుకుంటున్నా. 250 కిలోమీటర్స్కి 6 అవర్స్ అంటే రోడ్స్ బాగానే ఉంటాయి నేను అనుకోవడం. కాకపోతే ఇలా డ్రైవింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అండ్ మన నానోని చూసి అయితే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పటికి 3-4 ఎక్స్ప్రెషన్స్, 3-4 అయితే విచిత్రమైన ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, దీంట్లో వచ్చారా అని. సో మాకు ఇక్కడతో నెట్వర్క్ కూడా పోయింది, నెట్వర్క్ కూడా రావట్లేదు. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ వెళ్తే ఒక ఊరు వస్తుందంట పెద్దది, అక్కడ మాత్రం సిమ్ కార్డ్స్ అవైలబుల్ ఉంటాయి అని చెప్పారు. ఇంకా అక్కడికి వెళ్ళాక సిమ్ కార్డ్ ఒకటి తీసుకోవాలి. మామూలుగా బార్డర్లో ఎక్కడన్నా సిమ్లు అమ్ముతారు, ఈడేందో విచిత్రంగా ఉంది, ఒక్కటన్నా కనిపించలే మాకు. సో నేపాల్లో మన ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్. మేము నిన్న కావాలని కొట్టిలేదన్నమాట, ఎందుకంటే నేపాల్లో తక్కువ అని చెప్పి. ఫుల్ టైం కదా. సో పెట్రోల్ ప్రైస్ నేపాల్లో వచ్చేసి 135 ఉంది నేపాలీస్ కరెన్సీ, అంటే మన కరెన్సీలో 80 ఆ రేంజ్లో ఉండొచ్చు. సో ఫస్ట్ అయితే నాకు డౌట్ వచ్చింది, ఇది పెట్రోల్ బంకా లేదంటే ఏమైనా మెకానిక్ షాప్ అని. మన సైడ్ పెట్రోల్ బంకులు పెద్దగా ఉంటాయి, కానీ ఇక్కడ అంత లేదు, హడావిడి చిన్నగా ఉంది. చూద్దాం ఫుల్ ట్యాంక్ నేపాలీస్ కరెన్సీలో ఎంత
కనపడుతుంది. ఇక్కడ నుంచి నేను చెప్పే కరెన్సీ అంతా నేపాలీస్లో ఉంటుంది. ఇండియన్కి మీరైతే మార్చుకోండి. నేను ఎంత చెప్తున్నానో డివైడెడ్ బై 1.6 వేయండి, ఇండియన్ కరెన్సీ వచ్చేస్తుంది. టు బి ఫ్రాంక్ చెప్పాలంటే నాకు నేపాల్ రోడ్లో తిరుగుతున్నట్లేదు. ఇండియా సేమ్ ఇండియానే, మనకి ఏమి డిఫరెన్స్ ఉండదు. పంజాబ్ రూట్ ఇది, పంజాబ్ చండీగఢ్ రూట్లో ఎట్టుంటాయో సేమ్ అలాగే ఉన్నాయి. ఎటువంటి డిఫరెన్స్ అయితే నేను ఫీల్ అవ్వట్లే, కానీ బాగుంది. అదొక డిఫరెంట్ ఫీలింగ్ ఉంది. వేరే కంట్రీలోకి మన నానోని తీసుకొచ్చాము అని అయితే ఫస్ట్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా హ్యాపీగా అంటే హ్యాపీగా వచ్చేసాం మేము. అస్సలు 6 days, ఈరోజు 7th డే, బాడీ 0 పెయిన్స్, 0 అలవడం. మామూలుగా మనం ఏం రైడ్ చేసినా కొంచెం అలిసిపోతాం కదా, మాకు అట్లా ఏమీ లేదు. ఆరామ్సే ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తూ వస్తున్నాము. సో హైవే కూడా చాలా బాగుంది. నాకు తెలిసి ఇలాగే ఉంటుంది అని అనుకుంటున్నాను నేను. పోఖ్రా వరకు మనం ఏంటంటే కాఠ్మండు దగ్గరికి వెళ్తాం. కాఠ్మండు వచ్చేసి నేపాల్ క్యాపిటల్, దాని దగ్గరికి వెళ్తాము. అక్కడ నుంచి కట్ అవుతాం పోఖ్రాకి. ఈడెవడో రాంగ్ రూట్లో వస్తున్నాడు ఆనిముత్యం. హెడ్ లైట్లు వేసుకోవాలా, ఏం వేసుకోవాలా? అరే అంకుల్జీ, వెస్ట్ బెంగాల్ బండి, మన వాళ్ళే ఇట్లాంటి పనులన్నీ చేసేది. ఇప్పుడు మనం ఉన్నాం కదా, ఈ హైవే వచ్చేసి త్రిభువన్ హైవే. నాకు తెలిసి పోఖ్రా వరకు ఇదే హైవే ఉండొచ్చు. యాక్చువల్లీ మనకి వెళ్ళడానికి ఇంకో రూట్ ఉంది, అది వచ్చేసి షార్ట్ కట్ 150 కిలోమీటర్స్లో వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి మనకి 250 పడుద్ది. కాకపోతే అదంతా ఘాట్ రోడ్డు కాబట్టి అవాయిడ్ చేసేస్తున్నాం మనం. బైకులు ఎవరన్నా వస్తే ఆ రోడ్లో వెళ్ళమని ప్రిఫర్ చేస్తాను. అదే కార్ అయితే హ్యాపీగా ప్రశాంతంగా ఈ రోడ్లో వెళ్ళిపోవచ్చు. ఇందాక ఏదో డైలాగ్ చెప్తున్నాం, రోడ్స్ అస్సలు అంటే అస్సలు బాగాలేవు. మనం అట్లా చెప్పకూడదు బ్రో, మనం ఇప్పుడు ఇంటర్నేషనల్ కంట్రీలో ఉన్నాం. వావ్ వాట్ అమేజింగ్ రోడ్స్ అని చెప్పాలి. ఏమని చెప్పాలి? వావ్ అమేజింగ్ అన్నట్టు చెప్పాలి. యూఎస్ఏలో కూడా ఇట్లాంటి రోడ్స్ ఉంటావు, ఎంత బాగున్నాయి, ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయి రోడ్స్. డిట్టో బీహార్ లో తిరుగుతున్నట్టు ఉంది అనమాట, సేమ్. కాకపోతే బీహార్ లో సింగిల్ లైన్ రోడ్స్ ఉంటాయి, ఇక్కడ మాత్రం 6 లైన్ ఉంది. మొత్తం ఎక్కడ పాట్ హోల్స్ వస్తాయి అర్థం కావట్లేదు. దొబ్బ పాట్ హోల్స్ లో వేసుకుంటే వెళ్ళడమే. సో మనోడు మారిపోయాడు అనమాట శశి బ్రో. నేపాల్కి రాగానే సీట్ బెల్ట్ పెడుతున్నాడు. ఇంటర్నేషనల్ రూల్స్. కానీ నేను ఇది ఏంటంటే నేపాల్ పోలీసులు కొంచెం స్ట్రిక్ట్ ఉన్నంతలో, కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలా. ఏడేదో హడావిడి అయినట్టుంది. అదేంది అట్టట్ట కొట్టాడు అయినా? వెనకాల ఉన్నారు, వెనకాల వస్తుంది. ఇదేంది ఇట్టట్ట జరిగింది? అయినా కామెడీకి జరిగింది ఏమో, ఎట్ట జరిగింది ఏమో. ఇది నేపాల్, ఏమన్నా జరగచ్చు. ఇప్పుడే మర్చిపోయినా, వెల్కమ్ టు నేపాల్. సో ఇది కూడా స్టార్ట్ అయింది పంచాయతీ. నేను చెప్పా కదా, మళ్ళీ ఏడు నుంచి డైవర్షన్. నేపాల్లోకి ఎంటర్ అయ్యే వరకు ఎప్పుడెప్పుడు ఎంటర్ అవుతామా కంట్రీలోకి అని, వన్స్ ఎంటర్ అయిన తర్వాత ఎప్పుడెప్పుడు మంచం చూస్తావా అని, అదే మ్యాజిక్. నేపాల్లో నానోలు ఉంటాయా? నాకైతే ఐడియా లేదు. మేబీ ఇప్పటివరకైతే మాకేం కనిపించలే, మేము ఇంకా బార్డర్ ఏరియాలోనే ఉన్నాం కాబట్టి. చూద్దాం లోపలికి వెళ్ళాక నానోలు ఏమైనా కనిపిస్తాయేమో. టాటా కార్లు అయితే చాలానే ఉన్నాయి. వీళ్ళంతా ఇంపోర్ట్ చేసుకుంటారు కార్స్ని ఇండియా నుంచి. మెయిన్ ఇంకా డిఫరెంట్ కంట్రీస్ నుంచి అంతా ఇంపోర్ట్ చేసుకుంటారు వెహికల్స్ని. సో ఇక్కడ బండి రేట్లు వచ్చేసి మనకన్నా 2 times ఉంటుంది. లైక్ మన దగ్గర ₹1,00,000 అంటే ఇక్కడ 2 లక్షలు అట్లా ఉంటుంది అనమాట. డబల్ రేట్స్ అన్ని. వీళ్ళంతా ఏంటంటే బండ్ల మీద కొనేటప్పుడు డబల్ రేట్లు వేసి అమ్ముతారు, పెట్రోల్ మాత్రం తగ్గించి అమ్ముతారు. మన దగ్గర అట్లా కాదు, రివర్స్ ఉంటుంది. సో బార్డర్ దాటేసి ఒక 50 kilometers వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చోట ఫుడ్ తిందామని ఆగాము. మీకు నేపాలీ స్టైల్ థాలీ చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇది నాన్ వెజ్ థాలీ అండ్ ఇది వచ్చేసి వెజ్ థాలీ. మనకి నాన్ వెజ్ థాలీలో రైస్, దాల్, చికెన్ అండ్ ఇదేదో ఆలు అనుకుంటా, ఆలు పచ్చడి అండ్ పాపడ్ వచ్చింది. సో మీకు టైం డిఫరెన్స్ అయితే చెప్పలేదు కదా, నేపాల్ వచ్చేసి మనకన్నా 15 minutes ముంగల ఉంటుంది. సో మనకన్నా 15 minutes ఫాస్ట్ అనమాట నేపాల్. అంటే ఇప్పుడు టైం వచ్చేసి 1 అనుకోండి నేపాల్లో, మన దగ్గర 12:45 అట్లా. సో హ్యాపీగా ఫుడ్ తినేసి ఇంక ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం. టైం వచ్చేసి 2:30 అవుతుంది. సో చాలా లేట్ అయిపోయింది ఈరోజు. మేము వెళ్ళాల్సింది ఇంకా 200 kilometers. సో ఇక్కడ నుంచి అయితే మనం లెఫ్ట్ తీసుకోవాలి. నారాయణ ఘాట్ అని ఉంది కదా అటు సైడ్. సో స్ట్రైట్ వెళ్తే కాఠ్మండు 80 kilometers, కానీ లెఫ్ట్ వెళ్ళినా కూడా కాఠ్మండు వస్తుంది. లెఫ్ట్ వెళ్తే 220 kilometers. మొత్తం హైవే మీద చుట్టూ తిరుక్కొని వెళ్ళాలి కాఠ్మండుకి. అదే మనం స్ట్రైట్ వెళ్తే ఎదురు కొండ కనిపిస్తుంది కదా మీకు దూరంగా, ఆ కొండ ఘాట్ రోడ్ ఎక్కి వెళ్ళాలన్నమాట. అది అటు వెళ్తే 80 kilometers, ఆల్మోస్ట్ 140 kilometers డిస్టెన్స్ సేవ్ అయింది. మాక్సిమం లారీలోళ్ళు వీళ్ళంతా ఏంటంటే ఘాట్ రోడ్ ఎక్కి వెళ్తారు. కానీ కొంచెం కార్ డ్రైవర్స్, కొంచెం ఓపెన్ గా రోడ్ ఉండాలనుకునే వాళ్ళు మాత్రం మనం ఇప్పుడు వెళ్తున్నాం కదా హైవే, ఆ హైవేలోనే వెళ్తారు మాక్సిమం కార్ డ్రైవర్స్ అందరూ. సో పోఖ్రా కూడా మనం వెళ్తున్న సైడ్ నుంచి వెళ్ళొచ్చు. అంటే మీకు కన్ఫ్యూజన్ లేకుండా చెప్పాలి అంటే కాఠ్మండు స్ట్రైట్ వెళ్ళాలి, పోఖ్రాకి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. అండ్ ఇంకో విషయం, అసలు
ఎంట్రీ కాడ ప్రాసెస్ అంతా చెప్పాను, కానీ మనకి ఇమ్మిగ్రేషన్ చెక్కింగ్లు ఇట్లాంటి గురించి మీకు ఏం చెప్పలేదు కదా. సో అసలు ఏం లేదు, నథింగ్, జీరో. మనం బన్సార్ తీసుకొని నేరు లోపలికి వచ్చేయడమే. ఒక చోట చెక్ పోస్ట్ ఉంటుంది, అక్కడ అడుగుతారు ఎక్కడి నుంచి వస్తున్నావు ఏందని. ఇది మందల అని చెప్పంగానే ఓకే వెళ్ళిపో అని అంటారు అంతే. ఎంట్రీలు, ఆధార్ కార్డులు, ఐడి ప్రూఫ్లు ఏం లేవు, డైరెక్ట్ గా వెళ్ళిపోమంటే ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్తున్నట్టే, మధ్యలో చెక్ పోస్ట్ ఉన్నట్టు. చాలా అంటే చాలా ఫ్రెండ్లీ బార్డర్, ఇండియా నేపాల్ బార్డర్. అసలు అంత ఈజీగా ఉంటుందని నేను అసలు అనుకోలే. కార్ చెక్కింగ్లు కానీ ఏమీ చేయలేదు మాకు. సో ఇప్పుడే డ్రోన్ షాట్స్ అయితే చూసారు కదా, మీ అందరు నచ్చాయని అనుకుంటున్నాను. ఎందుకో నాకు ఉన్నంతలో కొంచెం యూనిక్ లొకేషన్ అనిపించింది. ఈ టైప్ ఆఫ్ రోప్ బ్రిడ్జ్ ని నేను ఎప్పుడు డ్రోన్ షాట్స్ ఇలా. యాక్చువల్లీ మాకు టైం ఉండుంటే మేము మంచిగా నడుచుకెళ్ళి ఉండేవాళ్ళం అందులోకి, కాకపోతే టైం లేదు. ఇంకొక 15-20 మినిట్స్ సన్లైట్ ఉంటుంది అంతేను. ఈ లోపల ఎంత దూరం వీలైతే అంత దూరం వెళ్ళిపోవాలి. ఈ రోడ్స్ లో అమ్మో నైట్ టైం కొట్టాలంటే చుక్కలు కనిపించేస్తాయి కన్ఫామ్ గా. నేపాల్ రోడ్స్ అంటే నేను ఏదో ఊహించా ఒక రేంజ్ లో ఉంటాయని చెప్పి. మొత్తం ఘాట్ రోడ్డు, దానితో చెత్త రోడ్డు. మ్యాటర్ ఏంటంటే వీళ్ళు న్యూ ఇయర్ కి ఒక ఫెస్టివల్ చేసుకుంటారు అనమాట. ఆ ఫెస్టివల్ పోఖ్రాలో జరుగుద్ది. దానికి ఇన్ని బీహార్ బండ్లు వస్తాయి. అంటే మన బీహార్ నుంచి, యూపీ నుంచి కానీ చాలా మంది వస్తారు ఆ ఫెస్టివల్ని చూడడానికి. సో దానికని ఈరోజు హెవీగా ఉంది ట్రాఫిక్. కొంచెం చెప్పాలంటే మామూలుగా అయితే ఇంత ఉండదు. ఒక 2 or 3 days ఈ రకంగా ట్రాఫిక్ ఉంటుంది, ఇంకా తర్వాత అంతా నార్మల్ అయిపోవచ్చు. సన్సెట్ అయితే బ్యూటిఫుల్గా ఉంది అసలు. నేను చూసిన వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ సన్సెట్లో ఇదొకటి. ఒరే 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 ఆడొస్తావురా ఒరే. ఒకసారి ఆకాశం చూడండి ఎంత బాగుందో. మీకు ఎట్లా కనిపిస్తుందో ఏమో కానీ గోపురంలో కలర్స్ రియల్ కలర్తో చూస్తే జిల్ అంటున్నాయి కళ్ళు. సో టైం వచ్చేసి ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 5:10 అవుతుంది. నేపాల్ టైము 5:10. మన ఇండియన్ టైం వచ్చేసి కార్లో ఉంది చూడండి, 4:55 అవుతుంది అనమాట. సో 15 minutes గ్యాప్ అని చెప్పాను కదా. నాకు తెలిసి ఇంకొక 20 minutesతో చీకటి పడిపోద్ది. అంటే నేపాల్లో 5:30 కల్లా చీకటి పడిపోద్ది. సో రైడ్ అప్డేట్ ఏంటంటే రూమ్ కార్ నుంచి మేము మార్నింగ్ అంటే బార్డర్ కార్ నుంచి ఒక 120-130 కిలోమీటర్లు వచ్చి ఉంటాం అంతే. దీనికే మనకి ఇంత టైం అయింది. ఇప్పుడు వరకు చెత్తగా ఉన్నాయి రోడ్స్. ఇప్పుడు కొంచెం 70-80 మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. హోప్ పోఖ్రా వరకు ఇదే విధంగా ఉంటే బాగుంటుంది, ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు. గూగుల్ తల్లి మేము వెళ్ళేసరికి వచ్చేసి 9:30 అయిద్ది అని చెప్తుంది. నా గెస్ ప్రకారం 10 అవ్వచ్చు మేము వెళ్ళేసరికి. మేము అసలు కాఠ్మండు వెళ్ళకుండా డైరెక్ట్ పోఖ్రా ఎందుకు వెళ్తున్నాము ఏందనే దానికి ఒక రీజన్ ఉంది. అది నేను మీకు రేపటి వీడియోలో అయితే చెప్తాను. మొత్తము చీకటి పడిపోయింది. ఇప్పుడు మేము వెళ్ళే ఘాట్ రోడ్డు నానోకి అయితే హెవీ టాస్క్ అసలు. ఇప్పుడు వరకు అయితే ఎక్కతానే ఉన్నాం మొత్తం ఫస్ట్ గేర్. యాక్చువల్లీ కార్ ఏంటంటే కొంచెం మంచి స్పీడ్స్ పట్టుకున్నాక వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత పెద్ద హైట్ వచ్చినా కూడా వెళ్ళిపోవచ్చు హ్యాపీగా. కాకపోతే ఈ ట్రాఫిక్ వల్ల ఏంటంటే మొత్తం అంతా ఫస్ట్ గేరు, అక్కడక్కడ సెకండ్ గేర్ అంతే. థర్డ్ గేర్ కూడా యూజ్ చేయలేకున్నాం. లాస్ట్ 60 kilometers నుంచి మొత్తం అంతా ఘాట్ రోడ్డే. నార్మల్ రోడ్ అనేది ఎక్కడా లేదు. ఎక్కుతూ ఉంటే వస్తానే ఉంది కొండ. మొత్తం సింగిల్ లైన్ రోడ్ అవడం వల్ల ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది. ఇక్కడ నుంచి 15 kilometers ఇదే రూట్ లో వెళ్ళాలి. సో 15 kilometers వెళ్ళిన తర్వాత డైవర్షన్ తీసుకోవాలి టువార్డ్స్ పోఖ్రా. సో ఫైనల్లీ మనం రూమ్ కి అయితే వచ్చేసాము. సో మన సబ్స్క్రైబర్స్, మన ఫ్రెండ్స్ వాళ్ళ హౌస్ అయితే ఉందన్నమాట పోఖ్రాలో. సో మన వాళ్ళు ఇన్వైట్ చేశారు, మేము వాళ్ళ దగ్గరికి వచ్చేసాము. మా పరిస్థితి ఎట్లుందంటే ఇది ఏసీ కాదు, ఇది రూమ్ హీటర్. సో రూమ్ హీటర్ ఆన్ చేసుకొని ఉంటున్నాం. దుమ్ము లేపుతుంది బయట చలి. కార్ కాబట్టి ఇంత దూరం రాగలిగాం ఆ రోడ్స్ లో. నేను నా కెరియర్ మొత్తంలో డ్రైవ్ చేసిన వరస్ట్ రోడ్స్ లో ఇదే నెంబర్ 1 లో ఉంటాయి. ఈ రోజు డ్రైవ్ చేసింది అంత చెత్తగా ఉన్నాయి రోడ్స్. మెయిన్ చలి నుంచి అయితే మేము తప్పించేసుకున్నాం. దానికి నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత కార్ డోర్ ఓపెన్ చేసి బయటికి రాగానే ఒక రేంజ్ లో ఉనుకొచ్చింది. సో అది విషయం. ప్రశాంతంగా హీటర్ వేసుకొని ఏడే ఉంటున్నాం. మన వాళ్ళందరినీ కూడా నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను రేపు మార్నింగ్ వీడియోలో. సో ఇప్పుడు చాలా టైర్డ్ అయిపోయినాం కదా. సో ఈ వీడియో అయితే మీ అందరూ నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీరు నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. రేపు నుంచి వీడియోస్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి. రేపు వచ్చేసి మనం ముక్తినాథ్ వెళ్తున్నాం. ముక్తినాథ్ అంటే లోయర్ మస్తాంగ్ అనమాట. సో నేపాల్లో ఫేమస్ వచ్చేసి లోయర్ మస్తాంగ్ అండ్ అప్పర్ మస్తాంగ్. సో అప్పర్ మస్తాంగ్ పైకి అయితే వెళ్ళలేము అనుకుంటున్నాను నేను. లోయర్ మస్తాంగ్ అయితే వెళ్ళొచ్చు. రేపు అది వచ్చేసి మనం స్టార్ట్ చేస్తున్నాం. రేపు నుంచి వీడియోస్ నెక్స్ట్ లెవెల్ ఉండబోతున్నాయి. ఐ విల్ సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.